విశ్వాసి యొక్క దేహము దేవుని వాక్య ప్రకారంగా ఏమని పిలువబడుతుందంటే దేవుని యొక్క ఆలయము అని. హల్లెలూయా. అవర్ బాడీస్ ఆర్ ద టెంపుల్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. అవర్ బాడీస్ ఆర్ ద టెంపుల్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. మరి ఈ టెంపుల్ని జాగ్రత్తగా మనం కాపాడుకోవడానికి, ఈ టెంపుల్లో దేవుడు నివసించే విధంగా ఉండడానికి మరి ఆత్మీయంగా పరిశుద్ధత అనేది మనకు అవసరం. ఆత్మీయంగా పరిశుద్ధత అనేది అవసరం. పరిశుద్ధంగా మనం జీవిస్తున్న సమయంలో దేవుని సన్నిధిని మనం అనుభవిస్తాం. అదే సమయంలో భౌతికంగా ఈ యొక్క దేహాలు ఆరోగ్యవంతంగా ఉండాలని దేవుని యొక్క ప్రణాళిక. హల్లెలూయా. స్పిరిచువల్ హెల్త్ ఎంత ఇంపార్టెంటో దేవుని దృష్టిలో ఫిజికల్ హెల్త్ కూడా అలాగే దేవుడు శ్రద్ధ తీసుకుంటాడు. ఎందుకంటే వీఆర్ క్యారీయింగ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. అవర్ బాడీస్ ఆర్ ద డ్వెల్లింగ్ ప్లేసెస్ ఆఫ్ గాడ్. దట్స్ వై వీ షుడ్ మేక్ దెమ్ ఇన్ గుడ్ హెల్త్. వాటిని మంచిగా ఆరోగ్యవంతమైనటువంటి స్థితిలో మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది. అందుకని నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అంటూ ఫస్ట్ ఆఫ్ ఆల్ తనను తాను ఆయన బయలుపరుచుకుంటున్నాడు. యావేగా బయలుపరుచుకున్నాడు మోషేకి. కానీ విడిపించబడిన తర్వాత ఆయన బయలుపరుచుకున్నటువంటి నామం ఏంటంటే యెహోవా రాఫా అని. యెహోవా రాఫా ఫస్ట్ రెవల్యూషన్ టు ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్. ఆ కాంగ్రిగేషన్కి అంతటి కూడా ఆ సర్వ సమాజానికి ఆయన బయలుపరుచుకున్నాడు. మలాకీ గ్రంథం 4వ అధ్యాయం ఏంటంటే పాత నిబంధన యొక్క ముగింపు. ఇంకా అది అయిపోవడానికి వస్తుంది. ఆది కాండం నుంచి మలాకీ గ్రంథం అయిపోవడానికి వస్తుంది. తర్వాత 400 సంవత్సరాలు సైలెంట్ పీరియడ్ ఉంటుంది. దాని తర్వాత మత్తయి సువార్త నుంచి నూతన నిబంధన మొదలవుతుంది. అంటే బిగినింగ్లో ఏ ప్రత్యక్షత అయితే ఇశ్రాయేలు ప్రజలకు దేవుడిచ్చాడో ఎండింగ్లో కూడా అదే ప్రత్యక్షతను ఇస్తున్నాడు. హల్లెలూయా. యెహోవా రాఫా అని ఆయన చెప్తున్నాడు. ఇప్పుడు నీతి సూర్యునిగా ఉదయించి మీకు ఆరోగ్యం కలుగ చేస్తాను అంటూ చెప్తున్నాడు. హల్లెలూయా. ఏ రెవల్యూషన్లో ఏ ప్రత్యక్షత ఏ సత్యమైతే ఆయన బయలుపరిచాడో అంతం వరకు అదే సత్యంలో ఆయన ఉన్నాడు. కానీ ఆయన చెప్తున్నది అంటే ఇంకా బెటర్గా నేను చేస్తాను, ఇంకా బెటర్గా నేను చేస్తాను. నీతి సూర్యునిగా ఉదయించి కేవలం ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే కాదు, ఆయన నామం నందు భయభక్తులు కలిగిన ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఆరోగ్యాన్ని కలుగ చేస్తానని వాగ్దానం చేస్తున్నాను. హల్లెలూయా.